క్రిస్టియన్ ఛానల్ డిసిసి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు, మెసేజెస్, సాంగ్స్, ఇంటర్వ్యూస్, డిబేట్స్, గ్రీటింగ్స్, బర్త్డేస్, యానివర్సరీస్, మూవీస్, బయోగ్రఫీ, టెస్టిమోనీ, లైవ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలకు ప్రభు క్రిస్టియన్ ఛానల్, సూర్య కేబుల్ కమ్యూనికేషన్స్, సెల్ 9491056333 and 9491026333. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ, సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా మరొకసారి మమ్మల్ని కలుసుకోవడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదూ? ఈ ఛానల్ ద్వారా దేవుడు అంతగానో మమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి ఈ యొక్క ప్రభు క్రిస్టియన్ ఛానల్ వ్యవస్థాపకులు, అలాగే మరి దీని యొక్క నాయకులు, వ్యవస్థాపకులు, మరి అలాగే మరి దీన్ని ఎంతగానో ప్రయాసతో నడిపిస్తున్నటువంటి మా ప్రియులు మరి సూర్య రాజు గారిని బట్టి ప్రత్యేకించి వారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వాక్యాన్ని వినే ముందు ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన, బలిష్టమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి ఇగో తండ్రి, సమయంలో మరొకసారి నీ పాదాల చెంతకు చేరి ప్రార్థించడానికి, స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, నీ మాటలు వినడానికి సిద్ధపడిన అయ్యా నీ బిడ్డలందరినీ నాయన దీవించుము, నాయన ఆశీర్వదించుము. వినగల చెవులు, గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మా ప్రియులు అయ్యా ప్రభు క్రిస్టియన్ ఛానల్ అధినేతలు, వ్యవస్థాపకులుగా ఉన్న ఇగో సత్యరాజు గారిని ప్రభు, సూర్యరాజు గారిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని ఇంకా వాడుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి. వారి బృందానంతటినీ మీరే దీవించి ఆస్వాదించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ, ప్రియమైన వాళ్ళారా, ఈరోజు వాక్యము పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి మనం చూసినప్పుడు దేవుని యొక్క లేఖనాలు అనేక విషయాలు ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. తన భక్తులను మరి అనేక మంది ప్రవక్తలుగా, అపోస్తులుగా, బోధకులుగా, సేవకులుగా, ఉపదేశకులుగా అనేక చోట్ల, అనేక ప్రాంతాలు, అనేక కొండ ప్రాంతాల్లో, ఏజెన్సీలు, మారుమూల గ్రామాల్లో, పల్లెటూళ్ళు, మరి పట్టణాల్లో దేవుడు అనేక మంది సేవకులను వాడుకుంటున్నారు. ఈ దినాన్ని ఒక చక్కని అంశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆ వాక్య సందేశము ద్వారా మనల్ని బలపరచాలని దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకు ఒక్కరికే చెల్లును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య భాగము, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. మన వాక్యాన్ని బట్టి మనం చూస్తే యోబు గ్రంథము 4వ అధ్యాయము మరి 6వ వచనాన్ని గమనిస్తే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ఏమైనా వాళ్ళరా, ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం ఈ ధ్యానాంశంలో ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే భక్తి చాలామంది చేస్తున్నారు. పిలిపిలు రాసిన ఒక పత్రికలో ఒక మాట, చక్కని మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, పైకి భక్తి గలవారు ఉంటారు కానీ, పైకి భక్తి గలవారై ఉంటారు కానీ దేవుని యొక్క శక్తిని మాత్రం వారు పొందలేకపోవచ్చన్న మాట కనబడుతుంది. పైకి మాత్రం భక్తి పరులుగా అనేక మంది కనపడుతూ ఉంటారు, కానీ దేవుని శక్తి
ప్రతి ఒక్కరు కూడా పొందాలని, దేవుని యొక్క శక్తి ద్వారా అనేక మందికి దేవుని సువార్తను అందించాలని ఆనాడు ఆది అపోస్తులు 12 మంది వారి మేడగదిలో కూర్చున్నప్పుడు, వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఈ 12 మంది కాకుండా మరి అపోస్తులు కాకుండా మిగతా వారు ఉన్నారు. అనేక మంది జనాంగం అక్కడ కూడి ఉన్నప్పుడు బలమైన మరి ధ్వని, ఆకాశం నుండి బలమైనటువంటి ఒక ధ్వని వచ్చి మరి అగ్ని జ్వాలలుగా విభాగింపబడి పరిశుద్ధాత్మ శక్తి వారందరి మీద బాలగా అన్య భాషలతో మాట్లాడినట్టుగా ఈ రోజున భక్తి చేస్తే దేవుని కొరకే భక్తి చేసేవారుగా, బ్రతుకుతే దేవుని కొరకే, చనిపోయినా దేవుని కొరకే. అందుకని పిలుపులు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, బ్రతుకుడు క్రీస్తే సావైతే లాభం అని పిలుపులు రాసిన పత్రిక 1:21 వచనంలో మనం చూస్తున్నాం. ప్రియమైన వారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, అలాగే నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? మన ప్రవర్తన, మన జీవితం ఎలాగుంది, మన బ్రతుకు ఎలాగుంది, మన తలంపులు ఎలాగున్నాయి, మన ప్రవర్తన ఎలాగుంది, మన నడక ఎలాగుంది, మన ఆలోచన ఎలాగుంది, అలాగే మరి దేవుని బిడ్డలారా మన తలంపులు ఎలాగున్నాయి. మళ్ళీ ఎవరు చూడడం లేదనుకోవచ్చు, కానీ దేవాది దేవుడు ఆకాశమున ఉన్నాడు. ఆయన వాళ్ళందరినీ చూస్తున్న దేవుడు. ఆయన ఒకవేళ పక్కవారు చూడకపోవచ్చు, నేను కనుక్కున్న వారు చూడకపోవచ్చు, అలాగే నీ బంధువులు చూడకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు చూడకపోవచ్చు, కానీ నేను అంటాను దేవుని బిడ్డలారా, ఈరోజున దేవాది దేవుడు నువ్వు చూస్తున్నాడు. ఆయన నువ్వు భయపడు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడేవారు ఉండాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగంలో భయముతో కూడిన భక్తి చేసేవారు ఉండాలి. ఎంచి దినాలు, ఈ అపాయకర దినాలు, దుర్దినాలలో ప్రభు రాకడ దినాలు ఉన్నాం. ఏ దినానికి ఏమి సంభవించిందో ఎవరికి తెలియదు. కాబట్టి మనం అందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులని కీర్తన 128 మొదటి వచనం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, భయముతో కూడిన భక్తి చేసేవారు ఉండాలి. ఉదాహరణ, పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథము 6:7 వచనం నుంచి 10 వచనాల వరకు చదివితే దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథములో నుండి బైబిల్లో తెరిచి ఈ వాక్యాన్ని మరి చూడాలని దేవుని పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదివితే నేను వాక్య భాగంలో, కాబట్టి ఆ ప్రధానుల అధిపతులు రాజునకు సందడిగా కూడి వచ్చి ఇట్లనేది, రాజుకు దర్యావేషు చిరంజీవి ఇందువుగాక, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరిని కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా సాటింపచేయట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుల యొద్ద అయినను ఎవడను ఏ మనవి చేయకూడదని ఒక శాసనాన్ని వారు ప్రధానులు, అధిపతులు, దేవుని బిడ్డలారా ఇక్కడ చూస్తున్నాం, సంస్థానాధిపతులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. మరి అక్కడ ఉన్న జనాంగాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ యొక్క దానియేలు ఏం చేశాడంటే దేవుని యందు భయం కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. రోజుకి 3 మారు ప్రార్థన చేశారు. అలాగే దర్యావేషు ఆ రాజు కాలంలో శాసనం రాయించి సంతకం చేసినా కానీ రాజులు మారినా రాజ్యాలు మారినా మారని దేవుణ్ణి మారకుండా అనుదినము నిత్యము కూడా సేవిస్తూ ఉన్నాడు దానియేలు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు దేవుని సేవించడం ద్వారా ఆ దేశములో
దానియేలు వర్ధిల్లినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ రోజున మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనే మాటలను బట్టి ఇంకా ముందుకెళ్తే దేవుని బిడ్డలారా ఒక 5 మాటలు చెప్పి ఈ వాక్యాన్ని కంక్లూడ్ చేయాలని ఆశపడుతున్నాను. ఎవరికి భయపడాలి అని ఆలోచన చేస్తే లేవీ కాండము 19వ అధ్యాయంలో మనకి చక్కని మాట కనబడుతుంది. దేవుని బిడ్డలారా లేవీ కాండము 19వ అధ్యాయము 14వ వచనంలో చెవిటి వారిని తిట్టకూడదు, గుడ్డివారి ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలను. చెవిటి వాని యొద్ద మనం ఎంత చెప్పినా అతను వినలేడు. మరి అలాగే గుడ్డివాణి కాళ్ళకు అడ్డం పెట్టకూడదు, చెవిటి వారిని తిట్టకూడదు. దేవునికి వాక్యంలో చెవిటి వాని ఎదుట తిట్టకూడదని, గుడ్డివాని ఎదుట మరి అడ్డము వేయకూడదని. అడ్డం వేస్తే తను పడిపోతాడు. ఆ పాపము ఎవరైతే అడ్డం చెప్తారో, అడ్డముగా ఉంటారో వారిని బట్టి వారి శిక్ష పొందుకుంటారు. అందుకని మనం ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడేవారు ఉండాలి. మొట్టమొదటి మాట దేవుని బిడ్డలారా ఎవరికి భయపడాలంటే దేవుని యందు మనం భయం కలిగి ఉండాలి. దేవునికి భయపడేవారు ఉండాలి. ఈ లోకంలో మనుషులకి భయపడచ్చు, భయపడకపోవచ్చు. కానీ మొట్టమొదట ప్రాముఖ్యంగా నువ్వు దేవునికి భయపడితే నువ్వు దీవించబడతావు. నువ్వు దేవునికి భయపడితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నువ్వు దేవునికి భయపడితే నువ్వు ఎన్నో మేలులు పొందుకుంటావు. అబ్రహామును మనం చూస్తే అబ్రహాము దేవుని భయపడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. చేయమన్న పని అబ్రహాము మరి తూచా తప్పకుండా చేశాడు, అడ్డం చెప్పలేదు. దేవునికి భయపడ్డాడు, దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళాడు, ఆ ప్రదేశానికి వెళ్ళాడు. దేవునికి భయపడడం ద్వారా, దేవుని మాట వినడం ద్వారా, దేవుని చెప్పిన పని చేయడం ద్వారా ఎంతగానో అబ్రహాము ఆ ప్రదేశానికి వెళ్ళి ఎంతగానో దీవించబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళ మత్తయి సువార్త మరి 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చక్కని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది, మరియు ఆత్మను సంపనేరక దేహమును చంపవారికి భయపడకుడి. చాలామంది లోకంలో అనేక మంది ఆస్తుల వల్ల, ఆభరణాల వల్ల, భూముల వల్ల, ఏమండి మరి మేడల మిత్తుల వల్ల వారి స్వాధీనపరుచుకోవడానికి తల్లిదండ్రులను చూస్తలేదు, బంధువులను చూస్తలేదు, అన్నదమ్ములను చూస్తలేదు. ఆస్తుల కోసం అనేక మందిని ఈరోజు అర్థం చేస్తున్నారు. కానీ ఆత్మను చంపకుండా దేహాన్ని చంపేవాడికి మాత్రం మీరు భయపడద్దు. కానీ కింద వాక్యంలో ఉంది, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కులు భయపడి. ఆత్మను అలాగే దేహాన్ని చంపేవానికి భయపడాలి. అలాంటి వారు ఎవరు అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా ప్రభు వారే, దేవాది దేవుడే. ఆ తీర్పు దినాన్ని నువ్వు మంచి చేస్తే నువ్వు దేవుని రాజ్యమును ఉంటావు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళ్తారు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. దేని యొక్క వాక్యంలో యోహాను సువార్త 5:28 వచనంలో మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, ప్రియమైన వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఛానల్ ద్వారా వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని నమ్ముకుంటే, నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవునికి భయపడితే నువ్వు దీవించబడతావు, దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఇక్కడ మొట్టమొదటి మాట దేవునికి నువ్వు భయపడేవారు ఉండాలి. రెండో మాట, మరి మీలో ప్రతివాడు తల్లికి తండ్రికి భయపడాలి. నువ్వు తల్లిదండ్రులు సన్మానించాలి. ఈ రోజున అక్కడ చూసినా తల్లిదండ్రులు కొట్టేవారు ఉన్నారు, తల్లిదండ్రులు తిట్టేవారు ఉన్నారు, తల్లిదండ్రులకి ఏమాత్రం కూడా గెంజినీళ్ళు కూడా వేయకుండా అవతల తరివేసేవారు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా,
ఈ రోజున తల్లిదండ్రులు సన్మానించాలి. వారి మేడల్లో మిద్దెలో పెట్టమంటలేదు, కానీ వారి సరైన సమయానికి ఆహారం అందించినట్లయితే, వారి బాగోగులు చూసుకున్నట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అలాగే మనం చూసిన మాటల్లో లేవికాండం 19 అధ్యాయంలో మనం చూసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, 19 అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుందన్నమాట. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను. మరి ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి మొట్టమొదటి మాట. రెండో మాట, నీ తల్లికి తండ్రికి భయపడేవారు ఉండాలి. ఇక మూడో మాట, దేవుని బిడ్డలారా, లేవికాండంలోని పెద్దలకు భయపడాలి. చాలామంది పెద్దలు లెక్క చేయరు, పెద్దల మాటలు వినరు. పెద్ద బుర్ర లేకపోతే ఎత్తు బుర్ర తగిలించుకోమని పూర్వీకులు అనేక మంది చెప్తూ ఉన్నారు, పెద్దవారు చెప్తూ ఉన్నారు. అనేక ఆలోచనలు చెప్పాలన్నా, అనేకమైన వారి ఆలోచనల ద్వారా నడిచినప్పుడు ఒక మేలైన మార్గాన్ని మనం నడవగలము. అలాగే మొట్టమొదటి మాట దేవునికి భయపడాలి. రెండవ మాట తల్లికి తండ్రికి భయపడాలి. ఇక్కడ మూడో మాట చూస్తున్నాం, పెద్దలకు కూడా భయపడేవారు ఉండాలి. లేవికాండము 19 అధ్యాయము 32వ వచనంలో మాట మనకు కనబడుతుంది. తల నెరసిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. తల నెరసిన వారిని భయపడాలంటండి, వారి మాట వినాలంటండి, వారు చెప్పింది వినాలంటండి. అలా విన్నప్పుడు నువ్వు దీవించబడతావు. అందుకని దీనికి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. నేను ప్రార్థన చేస్తున్నాను, 2 గంటలు ప్రార్థన చేస్తున్నాను, 3 గంటలు ప్రార్థన చేస్తున్నాను, నీ భక్తిని ఆధారం చేసుకున్నావు. కానీ లోకములో నీ తల్లిదండ్రులు ప్రేమించేవారు ఉండాలి, నీ పెద్దలను ప్రేమించేవారు ఉండాలి, నీవు సేవించే నీ దేవుని ప్రేమించేవారు ఉండాలి. దేవుని బిడ్డలారా, మొట్టమొదట ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలంటండి. రెండోది సేవకుని ప్రేమించాలండి. మూడోది సంఘ బిడ్డలను ప్రేమించాలంటే సంఘాన్ని ప్రేమించే బిడ్డలుగా ఉండాలంటండి. ప్రేమైన వాళ్ళరా, మూడో మాట పెద్దలకు భయపడాలి. ఇక 4వ మాట మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలోనండి, మరి ఆయన వాక్యమునకు భయపడాలి. దేవుని వాక్యము, మరి దేవుని వాక్యము ఆనాడు ఈనాడు కూడా ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం గమనించినప్పుడు యెషయా గ్రంథము, దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనం చూస్తే, మరి 66వ అధ్యాయం 5వ వచనం చూస్తే చూడండి, యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి. మిమ్మల్ని ద్వేషించుచు నా నామాల బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనుని మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమ నందునుగా కానీ చెప్పుదురు వారే సిగ్గునందుదురు. ఇక్కడ యెహోవాకు భయపడే వారలారా, దేవుని వాక్యాన్ని భయపడేవారు ఉండాలి, దేవుని వాక్యానికి లోబడేవారు ఉండాలి, దేవుని మాట వినేవారు ఉండాలి. ఈ రోజున దేవుని మాట వింటలేదు, దేవుని వాక్యానికి లోబడతలేదు, దేవుని సన్నిధికి దూరమైపోతున్నారు, లోకాశ్ర వైపు చూస్తున్నారు, లోక విషయాల వైపు మొగ్గు చూపుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏమున్నాయి? నేత్రాశ ఉంది, జీవటం ఉంది, శరీరాశ ఉంది. ఈ 3 కూడా దేవుని వలన పుట్టినవి కావు. శరీరాశ, నేత్రాశ, జీవబడము వీటిని విడిచిపెట్టాలని దేవుని యొక్క స్పష్టముగా ప్రభువారు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఛానల్లో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియమైన బిడ్డలారా, దేవునికి వాక్యము నువ్వు భయపడేవారు ఉండాలి. నువ్వు దేవునికి వాక్యానికి భయపడితే నువ్వెంతో దీవించబడతావని దేవుని యొక్క వాక్యం ద్వారా చూస్తున్నావు. అలాగే 5వ మాట, సొంత భర్తకు లోబడి ఉండాలంటండి. భార్యలారా, మీ భర్తలకు లోబడండి, మీ భర్తలకు భయపడండి అని మరి దేవుని యొక్క వాక్యములో భర్తలైతే
మీ భార్యని ప్రేమించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:33 భార్యలారా మీ భర్తలకు లోబడండి, అలాగే భయపడండి. ఇక 5వ మాట ఏంటంటే సొంత భర్తకు భయపడేవారు ఉంటారంటండి. ఈ రోజున మరి ఇలాగంటున్నది కాదు, సొంత భర్తలు కాకుండా అనేక మంది లోక సంబంధంగా నడుస్తున్నారు. వారి వైవాహిక జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, అక్రమముగా నడుస్తున్నారు, అక్రమైన సంబంధాలు పెట్టుకొని దేవుని వాక్యానికి విలువ లేకుండా, దేవుని వాక్యానికి భయపడకుండా, సొంత భర్తకు భయపడకుండా అనేకమైన మరి భయంకరమైన పరిస్థితుల్లో నడుస్తున్నారు. నేను చెప్తూ ఉన్నాను, నేను అంటూ ఉన్నాను, పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే దేవుని వాక్యానికి మనం భయపడేవారు ఉండాలి. ఒకసారి జ్ఞాపం చేస్తున్నాను దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మాట నువ్వు దేవునికి భయపడాలని, అలాగే 2వ మాట నీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడేవారు ఉండాలి. ఇక 3వ మాట పెద్దలకు భయపడేవారు ఉండాలి. ఇక 4వ మాట ఆయన వాక్యానికి భయపడేవారు ఉండాలి. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, యెహోవా వాక్యమునికి భయపడేవారులారా మన దేవుని వాక్యానికి భయపడేవారు ఉండాలండి. అలాగే 5వ మాట సొంత భర్తకు మరి భయపడాలని. మరి దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి భయపడవా అని శిలువలో దొంగ, ఈ ఎడవైపున దొంగను కుడివైపున దొంగ మరి గర్దిస్తున్నాడు. మనమైతే అనేకమైన చెడ్డ కార్యాలు, మన అనేక మంది చంపాం, అనేక మందిని మరి కొల్లగొట్టావు సొమ్మును, ఈ లోక సంబంధమైనటువంటి మరి మనసు కలిగి అనేకమైన భయంకరమైన కార్యాలు చేశాం. ఈ కుడివైపున దొంగను ఎడవైపున దొంగతో మాట్లాడుతూ నీవు నేను కూడా అదే శిక్షలో ఉన్నాం. కానీ నువ్వు దేవునికి భయపడవా? లోకా సువార్త 23:40 మాట రాయబడింది. దేవుని బిడ్డ మనం దేవునికి భయపడేవారు ఉండాలి. కుడివైపున దొంగ అన్నాడు, ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ప్రభు వారు తెలియజేస్తున్నారండి. ఆ శిలువలో వేలాడుతూ మన కొరకు రక్తం కాచిన వాడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, ప్రభువా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి ప్రభువా అని, నా చిత్తం కాదు నీ చిత్తమే అని ఆ ప్రభు వారి తండ్రిని వేడుకుంటున్నాడు. మనం దేవునికి భయపడేవారు ఉండాలి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. కాబట్టి ఈ 5 మాటలు కూడా మీ హృదయాలు ఉంచుకొని మరి చక్కగా దేవుని వాక్యానికి లోబడి భయపడి జీవించేవారు ఉండాలని ప్రభు నామాన్ని బట్టి తెలియజేస్తూ, ఈ వాక్యం వింటున్న మరి సహోదరులందరికీ, వీక్షిస్తున్న ప్రతి నా ప్రియ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ అవకాశాన్ని కల్పించిన మరి మా ప్రియులు ప్రభు క్రిస్టియన్ ఛానల్ అధినేతలు, వ్యవస్థాపకులు వారెంతో భారంతో ఈ పని చేస్తున్నారండి. వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క గృహాల్లో, మీ వ్యక్తిగతంగా, మీ సంఘాలలో మరి సూర్యరాజు గారి కొరకు ప్రత్యేకించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, వారి ఆరోగ్యం కొరకు, మరి వారి ఛానల్ కొరకు, అలాగే వారు చేస్తున్న పరిచర్య కొరకు, అనేక మారుమూల ప్రాంతాల్లో వాక్యాన్ని అనేక మందికి తెలియచేయాలని వారికి మంచి ఆలోచన దేవుడిచ్చి ఇంకా బహుగా వారు వాడబడేటట్లుగా, సేవకులందరినీ ప్రోత్సహించేటట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ప్రేమగల యేసయ్య, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రభువ, ఇగో తండ్రి సమయంలో మా ప్రియులు సూర్యరాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారితో ప్రయాసపడిన ప్రభు క్రిస్టియన్ ఛానల్లో నడిపిస్తున్నారు. భారంతో, బాధ్యతతో, ఆశతో ఉన్నారు నాయన. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు నీవే తండ్రి. ఇంకా అనేక దూర ప్రాంతాల్లో తండ్రి నాయన, ఈ రాష్ట్రమంతా, ప్రపంచమంతా విస్తరించబడినట్లుగా తండ్రి
ఈ ఛానల్ తండ్రి మీరు ఎస్టాబ్లిష్ చేయమని, విస్తరింపచేయమని, మీరే తండ్రి వారిని దీవించమని, ఆస్వాదించమని, ఎంతో తండ్రి ధనము ఖర్చు పెట్టిన ఆయన ధనాన్ని వెచ్చించి ఎంతో ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయండి. వారితో పనిచేస్తున్న మా ప్రియులని వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీన్ని సహకరిస్తున్న ఎగో తండ్రి బృందానంతటిని కూడా నీ కృపలో వర్ధింపచేసి వారి కుటుంబాలు కూడా దీవించి ఆస్వాదించమని, ముఖ్యంగా ఇగో ప్రభు క్రిస్టియన్ ఛానల్ని తండ్రి మీరే విస్తరింపచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనకు దీవించుగాక.